హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే ఇవాళ స్వామివారి సన్నిధిలో తిరుమలలో అంటే నేను కొద్ది రోజుల నుంచి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఇట్లా మానిటైజేషన్ అంతా కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలో కొద్ది మొత్తంలో డాలర్స్ కూడా అంటే యాడ్స్ కూడా దానికి యాడ్ అవ్వడం, దాని తర్వాత మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడం, రెవెన్యూ జనరేట్ అవుతున్న సందర్భంగా గూగుల్ వాళ్ళు అంటే గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు అంటే పిన్ నెంబర్ పంపడం జరిగింది. సో చాలా రోజుల నుంచి దానికి ప్రయత్నం చేశాము ఆ యూట్యూబ్ ఛానల్ని చేయడానికి. అయితే నేను ఈ మధ్య అంటే దాదాపుగా ఈ 15-18 సంవత్సరాల నుంచి కూడా కొన్ని మీడియా సంస్థల్లో పనిచేసిన కారణంగా దాని మీద పెద్దగా దృష్టి పెట్టలేకపోయాము. అంటే రోజువారీ వర్క్ ఉంటుంది కాబట్టి. సరే, గ్యాప్ ఉన్న సందర్భంలో ఏదో ఒక సందర్భంలో వాటిని ఆ యూట్యూబ్స్ అంటే కొన్ని వార్తల్ని వాటికి అప్లోడ్ చేసుకోవడం, ఈ రకంగా ఇష్యూ మీద ఏదో ఒకటి సబ్జెక్ట్ చెప్తూ వస్తూ కూడా అట్లా అప్లోడ్ చేస్తూ రావడం జరిగింది. సో అట్లా ఒకటి రెండు ఛానల్స్ అంటే తెలియకుండా ఎట్లంటే అట్లా వాటిని అప్లోడ్ చేసి కాపీరైట్ పడడం, లేదంటే రకరకాల ఇష్యూస్తో అవి ప్రాబ్లం అయినాయి. దాని తర్వాత జర్నలిస్ట్ గోపి అని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతానికి రన్ చేస్తున్నాం. దాంట్లో ఈ మధ్యకాలం నుంచి కూడా కాస్త అంటే కొంచెం మంచి కంటెంట్ ఉన్న వార్తలు, ఇట్లా దివ్యాంగుల సమస్యలు, లేదంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, లేదంటే ఇట్లా రకరకాల ఇష్యూస్, సమస్యలు, అదేవిధంగానే రకరకాల అంశాలపైన పోస్టులు పెడుతూ రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యి దాని తర్వాత వాటన్నింటినీ కూడా మానిటైజేషన్ తీసుకుంది గూగుల్. మానిటైజేషన్ తర్వాత రెవెన్యూ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. అందువల్ల నా కూతురు బర్త్డే ఇవాళ 30వ తారీఖు కాబట్టి స్వామివారి సన్నిధిలో తిరుమలకి వెళ్ళాం. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత సూర్యప్రవాహనం బ్రహ్మోత్సవాలు అక్కడ అయిన తర్వాత నా కూతురు చేతుల మీదుగానే ఆ యాడ్సెన్స్కి సంబంధించిన పిన్ నెంబర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఛానల్ సక్సెస్ అవ్వడానికి ఏదో ఇప్పుడు మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు కదా, వాడు నా కొడుకు, వాడే దాన్ని వెనకాల మానిటరింగ్ చేయడం, దాని ఏదైనా పొరపాట్లు ఉంటే ఎప్పటికప్పుడు నాకు చెప్పడం, ఇవన్నీ కూడా అంటే వాడు చదువుకుంటూ ఈ రకంగా కూడా చేస్తూ కూడా సక్సెస్ చేయడం జరిగింది.